బేబీయా పాపం రా బజ్జు ఉంటున్నాయి అటు పెట్టేరా నువ్వు లేపేస్తావు దాని చూ ఈ రెండు ఎట్లా పడుకో ఉన్నాయి ఇక్కడ పెట్టేసావు గమ్ముగా బజ్జు ఉంటుంది అవునా సరే నువ్వు అంటే ఇష్టమేమో దానికి కదా హ్యాపీ అంటే ఇష్టమా హ్యాపీ అక్క అని చెప్పురా ఎన్నిసార్లు నేర్పించాలిరా ఫిజు పిండి ఎక్కడ ఆంటీ పిండి పెట్టాలా హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏమంటే ఈ మధ్య వ్లాగ్ స్టార్టింగ్లో ఈ పప్పీస్నే చూపిస్తున్నాను పప్పీస్తోనే స్టార్ట్ చేస్తున్నాను అనుకోకుండా అయ్యయ్యో ఎలా తీయాలరా రే ఒక్క పని చేయడు ఫిజ్ గాడు తాగిపించు కూర్చో ఇజ్జు కూర్చో 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 నాకు కూడా టెడ్డీ హ్యాపీతో కలిస్తే పప్పీస్ అంటే చాలా ఇష్టము దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది మాకు చిన్నప్పటి నుండి ఉండేటివి అనమాట ఇంట్లో పప్పీస్ అంటే పొమేరియన్ డాగ్స్ అంటారు కదా బ్రీడ్ సో అవి ఉండేటి మా తాతయ్య వెటర్నరీ డాక్టర్ సో అట్లా మా తాతయ్యకి అవి వస్తాయి కదా ఇంజెక్షన్ వేయించుకోవడానికి అట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఒక చిన్న పప్పీస్ అట్లా బేబీస్ పుట్టినప్పుడు అలా ఒక్కొక్కటి ఇచ్చేసి వెళ్తారు ఆ ఒక్కటేమంటే 4, 5 అట్లా అయి ఉన్నాయి దాని తర్వాత ఏమంటే దాని బేబీస్ ఉంటాయి కదా సో అదొక్కటి ఉండింది అన్నమాట లాస్ట్ వరకు లాస్ట్ బేబీ పేరు ఏమంటే టిల్లు అనేసి పెట్టుకున్నాము అది బేబీలా కాదు పెద్దదే అయ్యి ఉండింది కానీ చాలా క్యూట్గా ఎంత బాగుంటుందో ఇంకా అదే అంతే నా మ్యారేజ్ అయిపోయింది వచ్చేసాను దాని తర్వాత అది లేదు పాపం చచ్చిపోయింది అట్లా నాకు కూడా ఇష్టం టెడ్డీ హ్యాపీకి నా ఇష్టమే వీళ్ళిద్దరికి వచ్చి ఉంటుంది అంటే ఇంకా మా చెల్లికి అయితే ఇంకా ఇష్టం మేము స్కూల్ నుండి రాగానే మా మీద అసలు ఎట్లా అంటే అట్లా వస్తుంది అది అంత ఇష్టంగా ఉండేటివి నేను అదే చెప్తా ఉంటాను టెడ్డీ హ్యాపీకి ఇద్దరికి ఒరే మాకు ఇంట్లో అట్లా ఉండేదిరా చిన్నప్పుడు నాన్న మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేవిరా భలే ఉంటాయిరా అని చెప్పుకుంటూ ఉంటాను వాళ్ళతో ఇంకా నేనేమంటే కొంచెం లిమిట్గా బుద్ధుగారం చేస్తాను మరీ నాకిచ్చుకోవడము లిప్ టు లిప్ కిస్సులు పెట్టడము డాగ్స్కి పప్పీస్కి అట్లాంటివన్నీ చేయను కానీ మా చెల్లి అలా చేస్తుంది అనమాట అంత ఇష్టం మా చెల్లికి అట్లా అదే చెప్తా ఉంటాను అనమాట టెడ్డీ వాళ్ళకి ఇంకా మా డాడీ ఏమంటే మా ఇద్దరికి క్వైట్ ఆపోజిట్ అసలు కుక్క పిల్లలు అంటేనే ఇష్టం లేదు ఇంట్లో పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు ఏమంటే వాటితో మనకి ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి ఫీల్ అవుతూ ఉంటారు ఇంకోటి ఏమంటే మా డాడీ సౌదీ అరేబియాలో ఉండేసి వచ్చారు అక్కడ వర్క్ చేసి అంతా సో అక్కడ ఉన్నప్పుడు హజ్ అంటారు సో అదంతా చేసినప్పుడు ఏమంటే కుక్క పిల్లల్ని ఇట్లా పెంచుకోకూడదు మనము అందుకనేసి మా డాడీ లేనప్పుడు ఏమంటే వాటిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాము మా డాడీ వెళ్ళిన తర్వాత తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా అన్ని డేస్ ఎంత మిస్ అవుతా ఉంటామో దాన్ని పాపం మమ్మల్ని కూడా అది మిస్ అవుతుంది ఇంకా వ్లాగ్లోకి వచ్చేసామంటే ఈ రోజు వ్లాగ్ ఏమంటే నిన్నటి వ్లాగ్లో నేను షాపింగ్ చేశాము మా ఆడపడుచుల కోసము శారీస్ షాపింగ్ అనేది చూపించాను కదా సో ఓన్లీ శారీసే పెట్టామన్నమాట నోముల పండగ అంటే నిప్పట్లు చేస్తారు మురుకులు చేస్తారు సో అవన్నీ వాటితో పాటు శారీస్ కూడా పెడతాము సో ఇంకా ఈరోజు నిప్పట్లు మురుకులు కారాస్ సో అవన్నీ చేయాలి అనుకున్నాం ఇంకా ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారంటే ఏగో టెడ్డీని ఫిజ్గాని తీసుకుని వెళ్తున్నారు అన్ని రెడీగా ఉన్నాయి బియ్యం ఆరబోసేసారు అంతా ఇంకా పిండి కొట్టించాలి ఇంకా బెల్లం ఉంటే తీసుకొస్తానమ్మా అని చెప్పేసి వెళ్తున్నారు ఏం చేస్తున్నా మళ్ళీ అక్కడ పెట్టకండి రా పాప మమ్మీ కావాలంటే కష్టం దాని కింద పెట్టు చూడు హ్యాపీ అవి కింద పడిపోతాయి ఒకసారి రాకుండా చూడు నిద్రపోతున్నాయి కదా వద్దు ఇంకా వదిలేసాయి వాళ్ళు లేచి ఆడుకున్నప్పుడు ఇలా ఆడుకోవాలి రా నువ్వు లేకపోతే ఆయి కూర్చునేసాయంట అవన్నీ
ఇంకా ఇంతలో ఆంటీ వాళ్ళు వచ్చేసారు షాపింగ్‌కి వెళ్ళి. వస్తూసుకో ఈ బెల్లం తీసుకొచ్చారు. బెండకాయలు, ఆనియన్ అయిపోతే ఆనియన్. దాని తర్వాత ఏమంటే ఈ నిప్పట్లు ఎత్తడానికి ఈ గెంటి లేదనమాట. ఇంకా అక్కడే అలా దారిలో అమ్ముతా ఉంటారు ఇట్లాంటివన్నీ పెట్టి. సో, ఇంకా అక్కడ లాస్ట్ టైం చూపించాం మీకు ఒకసారి చాక్స్ కూడా అమ్ముతా ఉంటారు. ఐరన్‌వి, బాండ్లీలు సో అన్నీ చాలా ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ కొనుక్కొని వచ్చారంట. బాబా కరెక్ట్ టైంకి వచ్చావే. సరే ఓకే. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి ఏమంటే కుమార్ ట్రాక్టర్ వాళ్ళ కోసం అనేసి వడలు తీసుకొస్తా ఉంటాడు. అట్లా ఆ రోజు వడల్ కర్రీ అంటే ఇది వడల్ కర్రీ. నేను దాన్ని చూస్తే ఎందుకో తినబుద్ధి కాలేదు, నేను పెట్టుకోలేదు. మోహన శిరీష పెట్టుకున్నారు, భలే ఉంటుందంట. నేను టేస్ట్ చేయలేదు, ఓన్లీ వడలు మాత్రం పెట్టుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఫ్రెష్గా రెడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాము. ఈ లోపల బియ్యం కొట్టుకొని వచ్చేస్తారు పిండి. ఇంకా అప్పటి నుండి ఇంకా నిప్పట్లు చేద్దాము అనేసి. ఇంకా ఆ రోజు ఏమంటే ఆ రోజు నుండే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయింది. ఇంకా అందుకే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసి వెళ్ళి దీపం పెట్టేసుకుని దండం పెట్టేసుకుందాం దేవుడికి అనేసి ఇంకా నేను హెడ్ బాత్ చేసుకుని వచ్చేసాను కిందకి. ఇంకా ఇంతలో ఆంటీ ఏమంటే సిలిండర్ పెట్టిచ్చేస్తున్నారు, దాని తర్వాత పిండి కూడా కొట్టించేసుకున్నారు. ఇది కూడా ఇంకా ఈ పిండితో నిప్పట్లు తెలుసు కదా మీకు, అరిసెలు. సో అరిసెలు అంటారు, మా సైడ్ అరిసెలు అంటారు, ఆంటీ వాళ్ళ సైడ్ నిప్పట్లు అంటారు. ఇంకా బూచమ్మావ అయితే ఇవంతా క్లీన్ చేసేస్తూ ఉంది. ఇక్కడే కూర్చొని ఇంకా నిప్పట్లు అవన్నీ ఇట్లా చేసిస్తూ ఉంటే ఆంటీ ఆయిల్లో వేయడం అట్లా. ఇంకా ఆంటీ అయితే ఇదిగో ఈ పెద్ద డబ్రా తీసుకొని పెట్టేశారు. ఇంకా దాంట్లో ఇప్పుడు వాటర్ పోసేస్తారు ఫస్ట్. ఇంకా ఆంటీ బెల్లం తీసుకొచ్చున్నారు కదా, అది బాగా దంచి పెట్టేసుకొని ఉంటారనమాట. అదిగో ఇట్లా పౌడర్గా. ఇంకా దీన్ని దాంట్లో వేసేస్తారు ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత. ఇంకా ఈ స్టిక్ ఏమంటే హోటల్లోదనమాట, సంగటి గెలుగుతారు కదా ఆ స్టిక్. ఇంకా దాన్ని కలబెడతారు. ఇంకా మేము అన్ని రెడీ చేసుకుంటున్నాము. ఆంటీ చెప్తా ఉంటారు అది తెచ్చేసేయండి అమ్మ, ఇది తెచ్చేసేయండి. అన్నీ ఒకసారిగా తీసుకొచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, 10 సార్లు వేయాల్సిన అవసరం ఉండదు. లేదు అనుకోండి, అందరం కూర్చునేసామే అనుకోండి, ఇంకా ఆంటీ అయితే 10 టైమ్స్ లేపుతా ఉంటారు, అది తేలేదమ్మా తీసుకురండి అట్లా అనేసి. అందుకనే ఈసారి మేము కొంచెం ప్లాన్డ్గా ఉన్నాం. లాస్ట్ టైం కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇంకా ఈసారి అలా కాదు అనేసి అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ఇంకా ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బెల్లం అంతా దాంట్లో వేసేసి ఇంకా ఇలా కలబెడుతూ ఉండాలి. పాట్ ఒకసారి ఆర్డర్ చేశాను అమెజాన్లో ఆంటీ కోసం, బెంగళూరులో కూడా ఉంది సేమ్ పాట్. ఇంకా దీంట్లో వేద్దామా అమ్మ, బాగా వస్తాయి అన్ని నిప్పట్లు, ఆయిల్ వేసి పెడదామా అనేసి అంటే అన్ని తెచ్చి పెట్టుకున్నాము. ఇట్లా బురుగు వచ్చేస్తుంది. ఆంటీ సీరియస్గా కనిపిస్తూ ఉంటారు. ఇలా కొంచెం నవ్వారు అనుకోండి, నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఆంటీ ఫేస్ చూడగానే. ఇలా నవ్వుతూ ఉంటే బాగుంటారు ఆంటీ అనిపిస్తూ ఉంటుంది. పడిపోతాడని భయం మోహన. అన్నా పడవలే ఉన్నాం, పడినా ఏం చేయలేదు. మోహన్ నా చేతిలో ఉంది కదా, దానికంటే ముందు ఇంకొక అరిటాకు కోసాడు, అది అటు సైడ్ పడేశాడు. పెద్ద అరిటాకు భలే ఉన్నింది, అదే ఆంటీ తిడతా ఉన్నారు. ఇంకా ఇక్కడ ఏమంటే మేము ముగ్గురము బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ తీసుకుందాము, నిప్పట్లు చేసే ముందు దాని తర్వాత ఎలా టైర్డ్ అయిపోయి ఉంటాము అట్లా అనేసి. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఈ నిప్పట్లు పని మా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఆంటీ వల్ల కూడా కాదు. పాప ఆంటీ కూడా చేయి నొప్పి చేయలేరు, కరెక్ట్గా మెజర్మెంట్ చేయడము ఆంటీకి తెలియదు అనమాట. ఆంటీ నాన్ వెజ్ అవని ఇంకా పెద్ద అన్నము అలాంటివన్నీ అట్లా నిమిషాలు చేసి అట్లా పెట్టేస్తారు, అలా అలవాటు. సంగటి ఎంతైనా చేస్తారు అట్లాంటివన్నీ. ఇక ఇవి పిండి వంటలు అనేసి కొన్ని ఇంట్లోటి చేసుకుంటారు చూసారా, పూజలు ఇట్లాంటివి అంటే ఆంటీకి పాపం అంత ఎక్స్పీరియన్స్ ఉండవు వాటిల్లో. ఇంకా ఇంతకు ముందు అంతా ఆంటీ ఏమైనా ఇలాంటివన్నీ పెట్టుకోవని చేయాలి అంటే పండగలప్పుడు అంకమ్మ ఆంటీ, మున్రాజ ఆంటీ, జయమ్మ ఆంటీ వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తూ అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వాళ్ళు బిజీ అయిపోయి వస్తాం కదా మొన్న, నేను కొద్దిగా ఇంకా రావాలా ఇట్లా ఎత్తితే ఎట్లా ఉంటే వచ్చేయాలి.
వస్తాను కదా, ఇంకా తీగగా ఉందా? చల్ల బెల్లం లాగా ఉందా? అవుతుంది చాలు. కొంచెం మోహన ఇంకా ఇలా చాలా పిండి ఉన్నప్పుడు ఇలా కలపాలంటే కొంచెం జెంట్స్ హెల్ప్ ఉంటే బాగుంటుంది. తొందరగా వాళ్ళు బాగా కలిపేస్తారు, మిక్స్ చేసేస్తారు. సో అట్లా ఇగో దాము అన్న, టైలర్ అన్న ఉన్నాడు కదా, ఇంకా ఆ అన్న హెల్ప్ చేస్తున్నాడు ఆ రోజు మాకు. అటెల్లు స్టవ్ అది అంకుల్ ఏడవా చెప్పాను కదా పాప ఇప్పుడే. ఇంకా క్వాంటిటీ కొంచెం కొంచెంగా చేసుకుంటే ఈజీగా ఎవరైనా చేసుకోగలిగిపోతారేమో, కానీ ఆంటీ అలా కాదు కదా, దండిగా చేయాలి. ఎందుకంటే ఇంకా సరిపోవు అంతమందికి ఇవ్వాలి అంటే, అందుకనేసి ఇంకా దండిగా చేస్తారు. సో అది చేయాలంటే ఎవరితో ఒక హెల్ప్ కావాల్సిందే, మా వల్ల కాదు. అంటే జస్ట్ ఆ మిక్స్ ఎవరైనా చేసి ఇచ్చేస్తే చాలు. సుదర్శన్ కుమార్, సునీల్ ఏమంటే పేర్లు పెట్టడానికి మాత్రం ఉంటారు, హెల్ప్ చేయరు. పొద్దున్న నుండి ఇవన్నీ తెచ్చుకుంటున్నాము, ఆరబెట్టుకుంటున్నాము, ఇవన్నీ పిండి కొట్టుకొని వచ్చుకోవడము, బెల్లం దంచుకుంటా అన్ని చూస్తా ఉన్నారు సుదర్శన్ కుమార్, సునీల్. ఫస్ట్ కుమార్ స్టార్ట్ చేస్తారనమాట, ఎందుకు ఇవన్నీ పెట్టుకునేది, డబ్బులు ఇచ్చేస్తే అక్కడ ఎంత మంచిగా చేసిస్తారు, అవి ఇచ్చేస్తే పోదా, ఇంత రిస్క్ చేసుకోవాలా, పెట్టుకోవాలా ఇంట్లో అని తిడతానే ఉన్నాడు. దాని తర్వాత సునీల్ ఏమంటే శిరీష పై నుండి కిందకు వచ్చిన తర్వాత శిరీష కూడా అనిందంట, ఇట్లా మేము నిప్పట్లో అని చేసుకుంటున్నాము అనేసి చెప్పేసరికి సునీల్ కూడా సేమ్ అట్లే అన్నాడంట. మా సుదర్శన్ గురించి చెప్పాలి కదా మీకు, ఎలా మిస్ చేస్తాను. మా సుదర్శన్ ఏమంటాడు తెలుసా, బుజ్జు పాపం అమ్మ చూడు బుజ్జు ఎంత బాగాలేకుండా ఉన్నా కానీ అవన్నీ చేయాలంట, చూడు ఎంత కష్టం పడతా ఉంటుందో అనేసి అంటాడు. ఇప్పుడు నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే, వచ్చి సుదర్శన్ ఆంటీతో అంటాడు, మో ఎందుకు మా ఇంత కష్టపెట్టుకుంటావు అన్నీ, ఇప్పుడు ఏం మా చేయకపోతే ఏమి అనేసరికి కూల్గా మాట్లాడతాడు. మాట్లాడేసరికి మా సుదర్శన్ తిడుతుంది ఆంటీ. కుమార్ని సునీల్ని తిరిగి తిట్టలేదన్నమాట ఆంటీ, వాళ్ళు చెప్పింది గమ్ముగా ఉండిపోతుంది. కానీ సుదర్శన్ ఏదైనా చిన్నది అట్లా అంటే చాలు సుదర్శన్ మీదకి వచ్చేస్తారనమాట ఆంటీ, గట్టిగా అరిచేస్తారు సుదర్శన్ని. ఇంకా ఆంటీ కుమార్ని సునీల్ని ఏమేమి తిట్టాలనుకుంటుంటారో అది కూడా అంత కలిపి సుదర్శన్ తిట్టేస్తారనమాట ఆ టైంలో. ఇంకా మేము ముగ్గురం అయితే ఆంటీ సైడే అనమాట. ఏమంటే మనం బజార్లో చేసుకొని ఇవ్వచ్చు, కానీ ఏందో ఆంటీ ఏమంటే ఇలా మంచిగా చేసి ఇస్తే బాగుంటుంది అనేసి అనుకుంటారు. మేము కూడా అట్లే అవును ఇలా చేసి ఇస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇంకా వాటిలోనే మా ప్రేమ అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే సుదర్శన్, సునీల్ కుమార్ వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది ఒకసారి, ఎందుకంటే మేము భలే ఏమంటారు ఎక్స్పర్ట్స్ అయితే ఈ చేసే వాటిల్లో, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. కానీ ఏమంటే అంత మంచిగా రాదు, కష్టపడి చేస్తూ ఉంటాము, సరిగా రావు. అవి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేది కదా, ఇచ్చేటివి మనకే ఉండిపోతున్నా ఇంట్లో ఇట్లాంటి ప్రయోగాలు చేసేవి పర్వాలేదు, ఇచ్చేటివి ఎట్లుంటాయంటే మంచిగా వస్తే బాగుండు అనేసి సుదర్శన్, సునీల్ కుమార్ ఉద్దేశం అనమాట. ఇంకా లాస్ట్కి ఏమైందంటే ఆ పిండి ఫ్లాప్ అయింది, కలపడము సరిగా రాలేదు, ఆ పాకం కరెక్ట్గా రాలేదన్నమాట. ఇంకా అవి రాలేదు, ఏ కలర్లో వచ్చాయో చూసారు. దీన్ని చూసి ఇంకా షాక్, ఓరమ్మ ఇదేంటి ఇట్లా వచ్చాయి అనుకున్నాము. ఇంకా ఇప్పుడు కనుక సుదర్శన్, కుమారో, సునీలో ఎవరైనా వచ్చారే అనుకోండి, ఇంకా ఎక్కడెక్కడ లేని మాట్లాడతారు, ఎక్కిరిస్తారు. వాళ్ళకి ఇలాంటివన్నిటి కోసము వాళ్ళు ఎదురు చూస్తుంటారు అనమాట. ఇవి ఇట్లా ఉంటాయి కాబట్టి మీకు చెయ్యొద్దని చెప్తాము అన్నట్టుగా ఉంటారు. అదేంటో మా దేవుడు కరెక్ట్గా పంపిస్తాడు మన సుదర్శన్.
పిండి గట్టిగా అయిపోయిందా, మళ్ళీ కొంచెం వాటర్ వేసి కొంచెం మళ్ళీ ఆంటీ కలిపి ఇచ్చారు, కొంచెం మెత్తగా చేసి ఇచ్చారు. అప్పుడు కొంచెం బాగా వచ్చాయి అనమాట కొన్ని. మళ్ళీ రాను బాగా వచ్చాయి. ఇంకా ఇది అక్కడ కొనుక్కున్నాం మేము తిరుమలలో, మీకు గుర్తుందా, నిప్పట్లో వచ్చేది అని చెప్పేసి దాంతో చేస్తున్నాము. ఏంద్రా అది చూడు, ఇది బాగా వచ్చిందిరా. ఏంది మా నల్లగా వేస్తున్నామా నువ్వు? చూడండి ఫస్ట్ బాల్ లాక్ చేసుకోవాలి, చూడు పెట్టుకొని పామ్తో అలా కాదు, రౌండ్ చేసుకున్నావా ఇంకా కరెక్ట్ టైంకి సునీల్ కూడా వచ్చాడు. ఇంకా సునీల్ కూడా ఏదో ఒకటి అంటాడేమో పాప మా ఆంటీని అనుకున్నాము, కానీ ఏం మాట్లాడలేదు, ఏదో టెన్షన్లో ఉన్నాడు. కుమార్తె ఏదో మాట్లాడుకునేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు ఆంటీ మీద కోపం చూపిస్తే ఆంటీ వచ్చేసి మా ముగ్గురు మీద కోపం చూపిస్తూ ఉంటారు. ఏమంటే కొంచెం తేడాగా ఏమైనా వచ్చిందంటే నిప్పటి అట్లా రుద్దడంలో అంతే, ఇది ఏమైనా రుద్దడం అని మళ్ళీ ఇసురు కొడతారనమాట. మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ మేము మంచిగా చేసి ఇవ్వాలి. ఇంకా ఆ పిండి ఏమంటే వేడిగా ఉన్నప్పుడే గబగబా చేస్తేనే బాగా వస్తాయి, కొంచెం ఆరిందంటే మళ్ళీ మంచిగా రావు. ఫస్ట్ చాలాసేపు వరకు అవి సరిగానే రావడం లేదనమాట. ఇంకేం చేసాంలే తీసేద్దామా అన్నట్టుగా అనిపిస్తా ఉంది అందరికీ, కానీ గివప్ ఇవ్వకూడదు అనేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసాము. ఇంకా ఇప్పుడు కుమార్ కూడా వచ్చేసాడు. కుమార్ అయితే ఏకంగా టేస్ట్ చేసేస్తా ఉన్నాడు. ఇంకా కుమార్ ఏమైనా మేము చేసి టేస్ట్ చేస్తున్నాడు అంటే కొంచెం టెన్షన్ అనమాట. ఎంత బాగుంటాయో అయినా కానీ ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒక తక్కువ ఉంది, ఇది బాగాలేదు అనేసి అంటాడు. అది కరెక్ట్గానే ఉంటుంది, కానీ అదే మాకు నచ్చుంటుంది కదా, అందుకని అంత బాగుంటాయి ఏదో ఒకటి చెప్తున్నాడే అనేసి అనిపిస్తుంది. ఇంకా తింటున్నాడు ఏమంటాడో అనుకున్నాము, గమ్ముగా తినేసి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలేదు. ఇంకా పాపం టెడ్డీ ఇంతసేపు మాకు వీడియో తీస్తూ ఉండింది, హెల్ప్ చేస్తూ ఉండింది మాకు. ఇంక ఇప్పుడేమో టెడ్డీ కూడా వచ్చి జాయిన్ అయింది. టెడ్డీ కూడా ఇష్టం అనమాట ఇలాంటివన్నీ చేయాలి అనేసి, పిల్లలందరూ చేస్తున్నారు కదా, సరే రారా నువ్వు కూడా చేద్దు నేను వీడియో తీస్తానులే అని చెప్పి ఇంకా వాడికి చేయమన్నాను. ఇంకా హ్యాపీ రూబీ అయితే ఎలా ఉంటారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అమాయకుల్లా కూర్చొని ఉంటారు, రాను ఎలా అయిపోతారంటే మాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లాగా అయిపోయి తర్వాత మాకే నేర్పిస్తారనమాట, ఆ స్టేజ్కి వచ్చేస్తారు. ఇంకా ఆంటీ ఏమంటే వాళ్ళని పొగుడుతూ ఉంటారు, మమ్మల్ని తిడుతూ ఉంటారు, వాళ్ళ మేలు కదమ్మా మీకంటే అన్నట్టుగా చెప్పినట్టు చేసేస్తారనమాట వీళ్ళు మమ్మల్ని. ఇంకా హ్యాపీ అయితే వాడికి ఎంతసేపు ఇంట్రెస్ట్గా ఉంటుందో అంతసేపు చేసేస్తుంది. దాని తర్వాత ఆ పప్పీస్ గుర్తుకొచ్చేసాయి, మెయిన్గా పప్పీ వాళ్ళ మమ్మీ గుర్తుకొచ్చింది, దానికి ఫుడ్ పెడితేనే కదా వాటికి బాగా ఇస్తుంది అనేసి ఇంకా దానికి పైన సునీల్ వచ్చాడుగా తీసుకొచ్చింది, సునీల్ దగ్గర నుండి ఆ ఫుడ్ తీసుకొచ్చింది, ఇంకా దానికి పెడతా ఉంది. ఇంతకీ అడగడం మర్చిపోయాను, నిన్న కార్తీక పౌర్ణమి కదా, ఎలా చేసుకున్నారు అందరు, బాగా చేసుకున్నారా? బాబా వస్తున్నాడా, ఆకలేస్తాను అనుకుంటా. ఫిజ్ రూబీ అదే పెట్టుకొని తింటాను దాకా.
తక్కువ మళ్ళా అమ్మయ్య మా నిప్పట్లు ప్రోగ్రామ్ అయిపోయింది. ఎంత మంచిగా వచ్చేది. ఫస్ట్లో కొంచెం బాగా రాలేదు, కానీ మళ్ళీ చేసే కొద్దీ చాలా బాగా వచ్చాయి అసలు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు కొంచెం నిప్పట్లు గట్టిగా అంటే కురుము అంటుంది చూసారా, అట్లాంటి వాటి ఇష్టము. మెత్తగా ఉంటే అంతగా ఇష్టం లేదు, కానీ అలాంటివి కూడా కొన్ని వచ్చాయి దీంట్లో. దాన్ని చూసి నాకు ఎంత హ్యాపీ వేసిందో. ఇంకా ఇది బిఫోర్ ఆఫ్టర్ అనేసి అనుకున్నాం కదా, నిప్పట్లు చేసే ముందు, నిప్పట్లు చేసే తర్వాత అనేసి ఒక పిక్చర్ తీసుకున్నాము, వీడియో కూడా తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు నిప్పట్లతో అనమాట, ఆఫ్టర్ నిప్పట్లు. ఇంకా అదే చూపిస్తున్నాను మీ అందరికీ కదా. కాకపోతే కొంచెం అతుక్కుపోయాయి. ఎట్లా అంటే దాన్ని ఇట్లా ప్రెస్ చేసి అన్న చేశాను కదా, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పోగొట్టాడు. సో అట్లా కొంచెం అతుక్కుపోయాయి, ఆ వేడి మీద ఉన్నాయి. ఇంకా స్లోగా అవన్నీ తీసి సపరేట్ చేసి కొంచెం చల్లారితే బాగుంటాయి. వాళ్ళు నవ్వుకుంటున్నారు మనల్ని చూసి. ఆంటీ కాళ్ళు నొప్పులు పడుకునేసారు మోహన గమ్ముగుండు. 200 కంటే ఎక్కువ ఉంటాయి. లెక్కేసుకో. ఒక్కొక్క నిప్పటి 10 రూపాయలు ఉంటాయని చెప్పేసి కుమారేమో చెప్పాడంట. ఒక్కొక్క నిప్పటి 10 రూపాయలు అంట. చూడు ఎన్ని వచ్చాయో మనకి ఇక్కడ ఇంట్లో అనేసి అంటున్నారు. ఇంకా మోహన్ అయితే నాతో బెట్ కట్టింది 200 ఉండవక్క మరి అనేసి. ఇది 230 నిప్పట్లేమో వచ్చాయి. ఇలా 2 టిఫిన్స్లో పెట్టాము. ఇంకా మధ్యలో చేస్తుంటే తింటూనే ఉన్నారు. ఇంకా అవి కూడా కలిపితే 250 నిప్పట్లు వచ్చి ఉంటాయి చెప్పాలంటే. ఆంటీ ఇంట్లోకి వచ్చారు, కొంతసేపు రెస్ట్ తీసుకున్నారు, కొంతసేపు లంచ్ చేసేసారు, మళ్ళీ వెళ్ళి కూర్చునేసారు. ఏమంటే మురుకులకి రెడీ చేసేస్తున్నారు. ఆంటీ కొంతసేపు ఉండండి ఆంటీ, మేము కూడా తినేసి వస్తామా ఆంటీ అనేసి అన్నాం అనమాట. సరే మమ్మీ తినేసినా, నేను పిండి కలుపుతా ఉంటాను లోపల, తొందరగా వచ్చేయండి అని చెప్పారు. ఇంకా సుదర్శన్ కుమార్, సునీల్ వీళ్ళకి అన్నాలు పెట్టేసి, పిల్లలు కూడా అన్నం పెట్టేస్తే వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా మేము ముగ్గురం కూడా తినేసి మళ్ళీ ఆంటీతో వచ్చి జాయిన్ అవ్వాలి. నిజంగా చెప్పాలంటే నిప్పట్లు చేసేసరికి అలసిపోయాము. హాఫ్ డే చేసామన్నమాట. అంటే మేము 11:30 అలా కూర్చున్నాము, 2కి అయిపోయింది నిప్పట్ల పని. ఇంకొంచెం అలసిపోయినాము. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆంటీ మురుకులు చేసేస్తున్నారే ఎట్లా. ఆ మురుకులు చేయడం కూడా కష్టమే చెప్పాలంటే. అది ఒత్తాలి కదా, ఇలా ఒత్తాలి. కొంచెం స్ట్రెంగ్త్ మంచిగా ఉంటే ఆ ఒత్తి దాంట్లో వేసేయచ్చు. అది ఎలా చేయాలో ఏమో అనేసి అనుకున్నాము. ఇంకా దాము అన్న ఉన్నాడుగా, అమ్మాయి అన్నున్నాడు, అన్న హెల్ప్ చేస్తాడులే మనకి అన్నట్టుగా ఆ ధైర్యంతో చెప్పుకుంటూ తింటూ ఉన్నాము. ఇంకా మేము నిప్పట్లు అంటాము, ఇంకొక సైడ్ ఏమంటే అరిసెలు అంటారు. ఇంకా మీ సైడ్ ఏమంటారో కూడా నాకు కామెంట్స్ షేర్ చేసుకోండి. అంటే ఒకవేళ డిఫరెంట్గా నేమ్ ఉంటే. ఇంకా ఆంటీ అయితే మురుకుల పిండి రెడీగా కలిపి పెట్టేశారు. ఇంకొచ్చి చూసేసరికి రెడీగా ఉన్నారు. ఇంకా ఆయిల్ కూడా పెట్టేస్తున్నారు, స్టవ్ కూడా వేద్దాం. కాకపోతే ఏ షేప్ వేద్దాము అనేసి చూసుకుంటున్నారు. పెద్ద బాక్స్ లేదా అంటే అప్పుడు ఇంకోటి కూడా తెచ్చుకున్నా మనం, స్టీల్ లాంటిది తిప్పేది. ఇంతకుముందు నేను బెంగళూరు నుండి ఒకటి తెచ్చాను స్టీల్ది. ఆ పైన ఇట్లా ఉంటుంది, దాన్ని ఇట్లా తిప్పుతా ఉంటే వస్తుంది అన్నమాట రౌండ్గా. ఇట్లా ప్రెస్ చేయని అవసరం లేదు. అది కూడా ఉండింది. మళ్ళీ మోహన్ అడిగితే అదేమో వేరే దగ్గర ఎవరు అడిగితే ఇచ్చాము అక్క, అది మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదు అనేసి అంటాం. ఫోన్ చేసేది అడిగాడంట. ఇంకా దాము అన్న ట్రై చేశాడు అలా ఒత్తి వేయడానికి. ఆ అన్న సరిగా వేయలేదు, చిన్న వేస్తున్నాడు అనేసి మళ్ళీ ఆంటీ నేను వేస్తాను నువ్వు తీద్దురా అనేసి అన్న దగ్గర తీపిస్తూ ఉన్నారు. కానీ ఆంటీ మళ్ళీ అది కూడా చేసేస్తున్నారు. అప్పుడు ఆంటీకి హోటల్ ఉన్నప్పుడు ఎంత బాగుండేదో అసలు, ఎంత మంది వచ్చి హెల్ప్ చేస్తూ ఎంత బాగుండేదో. వాళ్ళందరికీ ఆంటీ అన్నాలు పెడతారు, పార్సల్స్ కట్టిచ్చేస్తారు, అన్నీ చేస్తారు. ఎప్పుడు ఆంటీ హోటల్ మానేసి ఇంట్లో ఉన్నారు. పాపం ఆంటీ దగ్గరికి ఎవరు తగ్గించేసారు రావడము. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేస్తారు, ఇంటికి వచ్చిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా వచ్చిపోతూ మనల్ని పలకరిస్తూ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారే, వాళ్ళు నిజమైన ఫ్రెండ్షిప్ అంటారు. ఇంకా సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క ఎండ పడుతూ ఉంది, అది మళ్ళీ వర్షం కూడా వచ్చేస్తూ ఉంది. ఫిజు చూపిరా ఒకసారి, అది ఆవు కొరికేస్తుంది ఇట్రా చూపిరా. దాంతో తింటారు అలా పీస్ పెట్టాయి కదా, అది సోంపాపిడి. మోహన వాడు చూడు ఎలా తింటున్నాడు, ఒకసారి వాడిని చూడు. సోంపాపిడి
ఇంక ఇక్కడ మా అత్తయ్య ఏమంటే పట్టు వీడని విక్రమార్కుడు అంటారు కదా, అట్లా మా అత్తయ్య విక్రమార్కురాలన్నమాట. అసలు వదలలేదే. అంబ్రెల్లా తీసుకురండి, వచ్చి పెట్టండి ఇక్కడ ఆయిల్ మీద, నేను ఇది వేసేస్తాను, ఇంకొద్దిగా ఉందా మా పిండి అనేసి అంటానే ఉన్నారు. వర్షం ఉండే కొద్దిగా పెద్ద వర్షం అయింది. అసలు ఎండ పడతానే ఉంది, వర్షం వస్తానే ఉంది. ఆంటీ వర్షం వస్తుందా ఆంటీ, ఆయిల్లో వర్షం పడితే ఎట్లా, వేడిగా ఉంది ఆయిల్, దాంట్లో వర్షం డ్రాప్స్ పడతా ఉంటే అది పైకి చిమ్ముతా ఉంది అనమాట. అయినా వదలలేదు, ముందుకు పెట్టుకుంటున్నారు స్టవ్. ఏమంటే దాని మురుకుల తర్వాత మళ్ళీ కారాస్ వేయాలి. ఇంకా కారాస్ వేసే టైంకి ఏమంటే ఆంటీకి మా హెల్ప్ ఏం అవసరం లేదు అనిపించింది. నేను అప్పుడప్పుడు వచ్చి కొంచెం వీడియో తీసుకున్నాను. ఏమంటే బూచమ్మ వచ్చేసింది, ఇంకా దాము అన్న ఉన్నాడు. ఇంకా వాళ్ళిద్దరు హెల్ప్తో కారాస్ ఈజీయే కదా, ఒకరు వేస్తే సరిపోతుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ వేసేస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు అన్నిటికంటే కారాసే ఎంత బాగా వచ్చాయో అసలు. నిజంగా కారాస్ అంటే మన షాప్లో కొనుక్కుంటాం చూసారా, బూందీ, కారం బూందీ, అసలు అట్లానే టేస్ట్ ఉండింది. నాకైతే అన్నిటికంటే అదే నచ్చేసాయి. అరే ఆంటీ మేము ఎవరం లేకపోయినప్పుడు బాగా చేశారే అనేసి అనిపించింది. ఇంకో మురుకులు కూడా కొంచెం ఆడాయి, అటు సైడ్ పెట్టేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా కారాస్లో సాల్ట్ కొద్దిగా, మిరప్పొడి కొద్దిగా వేసి ఇలా కలిపెట్టేసి పెట్టేస్తున్నారు. ఇంకా ఇవేమంటే చెనక్కాయ పప్పులు, ఇంకా కరివేపాకు కడుక్కొని వచ్చాడు అన్న. ఇంకా ఇప్పుడు టీ టైం, అన్నకి బూచమ్మవ్వకి అందరికి టీ ఇచ్చేసి ఇంకా మేము కూడా టీ తాగుతున్నాం. ఇంకా ఆ రోజు పాపం ఆంటీ కూడా టీ తాగారు. పాపం టీ తాగాలనిపించింది, మామూలుగా అయితే తాగరు, అంటే హోటల్ ఉన్నప్పుడు తాగేవాళ్ళు. ఇంకా ఇక్కడ హోటల్లో కూడా టీ స్టాల్ పెట్టున్నారు, అప్పుడు కూడా పొద్దున్నే వెళ్ళి తాగేస్తూ ఉండేవాళ్ళు. అదేందో ఆంటీ ఇంట్లో టీ పెడితే తాగేది కాదు. ఇంకా ఇలా ఎప్పుడు అలసిపోయినప్పుడు తాగాలనిపించిందేమో తెలియదు. ఇంకా నాకు కూడా కొంచెం టీ ఇవ్వండి అమ్మా అని చెప్పేసి అడిగితే ఇంకా ఆంటీకి, బూచమ్మవ్వకి, అన్నకి ఇచ్చేసి ఇంకా మళ్ళీ మేము లోపలికి వచ్చేసి సుదర్శన్కి ఇచ్చేసి ఇంకా మేము తాగాము. అదేమంటే మెయిన్గా తిరుపతిలో ఉన్నప్పుడు టీ అనేది ఒక ఎమోషన్ లాగా అయిపోతుంది. ఎలా అంటే ఏదైనా పని చేసే ముందు టీ తాగాలనిపిస్తుంది, పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టీ తాగాలి అనిపిస్తుంది. అది తాగామనుకోండి పడిన కష్టం మర్చిపోతాము, పడబోయే కష్టం కూడా మర్చిపోతాము, కొంచెం యాక్టివ్గా ఉంటాము. ఒకసారి భలే గుర్తున్నాయి సుదర్శన్కి. బాగున్నాయా? అబ్బా ఆ రోజు ఫైనల్ గా ఏమని వచ్చిందంటే, అమ్మ భలే నేర్చేసుకుందబ్బా, భలే ఉన్నాయి అనేసి అన్నారు అందరూ. ఇంకా నెక్స్ట్ డేనే మా సుదర్శన్ బర్త్డే అనమాట. మా సుదర్శన్ బర్త్డే అనేసి మా రూబీ ఏమంటే స్పా చేస్తా ఉందంట. బాబా బర్త్డేకి స్పా చేస్తా ఉందంట. అది తుడిచింది, అబ్బా ఎంత మట్టి ఉందా బాబా అంట. వాడేదో చిన్న పిల్లోడు చేస్తానంటా ఉన్నాడు, పక్కన పెట్టేద్దాము. మా సుదర్శన్ చూసారా ఎంత బాగా చేపించుకుంటా ఉన్నాడు వాడి దగ్గర. నిజంగానే భలే చేస్తా ఉందంట. రేపు పొద్దున్నే ఎట్లా మా సుదర్శన్ ఎట్లా అయిపోయి ఉంటాడు, బర్త్డే రోజు తెల్లగా షైనీగా అలా ఉంటాడు, లేకపోతే అసలు మారిపోయి ఉంటాడో చూడాలి. మరి హ్యాండ్స్ కి కూడా స్పా చేస్తాను, హ్యాండ్స్ కి, లెగ్స్ కి, అన్నిటికీ చేసింది. సో అలా జరిగింది. ఇంకా ఈవినింగ్ ఒక టైం ఉంటుంది, ఆ టైంలో ఏమంటే శిరీష బిజీ అయిపోతుంది, మోహన బిజీ అయిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరు బిజీగా ఉన్నప్పుడు నేనేమంటే పైకి వచ్చి వ్లాగ్ ఎడిట్ చేసుకొని రికార్డ్ చేసుకుందాం అనేసి పైకి వస్తాను అనమాట. అప్పుడే మీకు దేవుని చూపిస్తాను అక్కడ కొండలు అన్నీ. ఇంకా మళ్ళీ నాది అయిపోయినా కిందకి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఇద్దరు ఇంకా బిజీగానే ఉంటారు, లేకపోతే ఏమంటే ఒక్కొక్కరు ఫ్రీగా ఉంటారు. ఇంకా ఈ మధ్య ఎవరైనా బిజీగా ఉన్నప్పుడు, పిల్లలకి ఏమైనా అప్పుడే దోశలు కావాలి అన్నప్పుడు ఇంకా నేను దోశలు పోస్తున్నాను. అప్పుడు ఇంకా ఇక్కడ దోశలు పొయ్యాలి అనిపిస్తుంది. ఎంత మంచిగా వస్తాయో దోశలు ఆంటీ చేసిన దోశ పిండితో. ఇదే పిండి బెంగళూరు తీసుకెళ్తానుగా, అసలు దోశలే సరిగ్గా రావు, అసలు దోశల మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటుంది, అది ఎందుకో ఏంటో తెలియదు. ఇంకా ఆ రోజు కారము ఇంకా వంకాయ కర్రీ చేస్తున్నారు ఆంటీ. ఇంకా అలా డిన్నర్ అయిపోయింది. ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. నచ్చింది మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.